చాలామందికి కుంకుడు, సీకాయ ఇలాంటి వాటిని తలస్నానాల కోసం వాడుకోవటానికి ఇష్టమే. కానీ అది తయారు చేసుకోవాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది, సమయాభావం ఇలాంటివన్నీ. అలాగని షాంపూలు వాడుకోవాలంటే కొంచెం భయం. ఎందుకంటే అలాంటి వాటిలో ఉండేటువంటి కెమికల్స్ తోటి ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని. ఈ నేపథ్యంలో ఒక సింపుల్ టెక్నిక్ ఏమిటంటే షాంపూకి సహజ పదార్థాలు కలపటం. దీంతో అందమైన మీకోసం సహజమైనటువంటి షాంపూని మీరు తయారు చేసుకోవచ్చు. షాంపూని బేస్ లాగా వాడుతూ సహజ పదార్థాలు దానికి కలపాలి. ఇది ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే నింగిలో ఉండేటువంటి చందమామ అందానికి అందరూ మురిసిపోతారు కదా, అలాగే పువ్వుల సుగంధం దీనికి అందరూ పరవశించిపోతూ ఉంటారు కదా, మీరు కూడా అంతే. అంటే మీ కేశ సౌందర్యం మీకే ప్రత్యేకమైంది. దాన్ని మరింత పెంచుకోవాలనుకుంటే లేదా వాటిని సహజంగా మెరుగుపరుచుకోవాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఇక ఆలస్యం అనవసరం. ఈ క్షణం నుంచే మీ అందాన్ని, మీ కేశ సౌందర్యాన్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అందమైన మీకోసం సహజమైనటువంటి షాంపూలు, వీటిని మనం తెలుసుకుందాం. అనాది కాలం నుంచి మన సంస్కృతిలో కేశ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదం లాంటి ప్రాచీన శాస్త్రాలు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాల్ని అందించాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం ప్రకృతి ప్రసాదించినటువంటి దినుసుల్ని ఎలా ఉపయోగించాలి అనేది మన పూర్వీకులు ఎప్పుడో మనకి చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది కేవలం మాట కాదు, ఇది మన జీవన విధానంలో ఒక భాగం, ఒక పార్ట్ కావాలి. ఆరోగ్యకరమైన శరీరం అలాగే ప్రశాంతమైన మనస్సు ఉంటే మీ అందం మరింత సహజంగా పెరుగుతుంది. ఆధునిక పరిశోధనలు కూడా మన ఆయుర్వేద సూత్రాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి మనం మన వంటింట్లో ఉండేటువంటి సహజమైన పదార్థాలతోటి అద్భుతమైన సౌందర్యాన్ని పొందొచ్చు. అది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం. క్లుప్తంగా చెప్పాలంటే మీ కేశాల అందాన్ని మీరే కాపాడుకోవచ్చు. ఎలా కాపాడుకోవాలి, ఇంట్లోనే సహజమైన పద్ధతుల ద్వారా ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇలాంటివి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే మీ వంటింట్లో ఉండేటువంటి దినుసులతోటి అద్భుతమైన సౌందర్య చికిత్సల్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విషయాల్ని మరింత లోతుగా మాట్లాడుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే న్యాచురాలిటీ, సహజ సౌందర్యం. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చిట్కాలు ఉన్నాయి. ఇకపై మీ సౌందర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ వంటింట్లో ఉండేటువంటి ఈ సహజమైన దినుసులతో, ఇంట్లో దొరికేటటువంటి సాధారణ పదార్థాలతో అమోఘమైన, సురక్షితమైన బ్యూటీ ఉత్పత్తుల్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఎంతో ఆహ్లాదకరమైన ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ కూడా మీకై మీరు సొంతంగా చేసుకోవచ్చు. అంటే మీ వంటిల్లు ఇక నుంచి మీ బ్యూటీ ల్యాబ్. ఇంట్లో దొరికేటటువంటి వాటితో అద్భుతమైన సౌందర్య చికిత్సల్ని మీరు ఎలా చేసుకోవచ్చు, వాటిని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది రోజ్ వాటర్ ప్లస్ షాంపూ. మీరు తలస్నానం చేసేటప్పుడు షాంపూని నేరుగా ఉపయోగించకుండా కొద్దిగా నీళ్ళల్లో కలపండి, అప్పుడు వాడుకోండి. మామూలుగా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. అంటే షాంపూని డైరెక్ట్గా కాకుండా కొద్దిగా నీళ్ళతో డైల్యూట్ చేసి వాడుకుంటూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇంకో కొంచెం వేరియేషన్, కొత్త విషయం ఏంటంటే ఈ షాంపూలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి తలస్నానం చేయండి. దీంతో మీ జుట్టు ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఇలా చేయటం వల్ల మీ జుట్టు తాలూకు కుదుళ్లలో ఉండే దురద, చర్మంపై వచ్చే ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు మీ జుట్టు మరింత మెత్తగా, పట్టులాంటి స్పర్శతోటి మెరిసిపోతుంది. రోజ్ వాటర్ జుట్టుకి ఒక ప్రత్యేకమైన కాంతినిస్తుంది. రోజ్ వాటర్ని గులాబీ జలం అని కూడా అంటారు. అంటే గులాబీ పువ్వు నుంచి తీసినటువంటి నీళ్లు. ఇది చర్మానికి అలాగే జుట్టుకి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఒక సహజమైన టోనర్ లాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు, అంటే వాపుని తగ్గించేటువంటి గుణాలు చర్మం పైన దురదని, మంటని తగ్గిస్తాయి. అలాగే ఇది జుట్టు కుదుళ్ళని శాంతపరచడానికి, రక్త ప్రసరణని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారంగా ఈ రోజు వాటర్లో ఉండేటటువంటి ఫినోలిక్ సమ్మేళనాలు అలాగే యాంటాక్సిడెంట్ తాలూకు లక్షణాలను కలిగి ఉంటాయని తేలింది. ఇవి జుట్టు కణాలని దెబ్బతినకుండా కాపాడతాయి. షాంపూతోటి కలిపాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది, రోజు వాటర్ షాంపూలో ఉండేటువంటి రసాయనాల ప్రభావాల తీవ్రతను తగ్గిస్తుంది. దీంతో జుట్టు పొడిబారకుండా ఉంటుంది, చిట్లకుండా ఉంటుంది. ఇక ఇలాంటిదే ఎసెన్షియల్ ఆయిల్ ప్లస్ షాంపూ కాంబినేషన్. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య కదా. దీనికి పరిష్కారం కోసం మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒక సులభమైనటువంటి చిట్కా ఉంది. మీరు వాడేటువంటి షాంపూ ఉంటుంది కదా, దానికి కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ అంటే సుగంధ తైలం కలిపి చూడండి. ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా నావల్టీస్లో కూడా దొరుకుతుంది. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, మీ జుట్టు రాలటం అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు మీ జుట్టు మరింత ఒత్తుగా పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది.
అంటే ది ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఏంటంటే మీకు నచ్చిన ఏదన్నా ఒక ఎసెన్షియల్ ఆయిల్, ఉదాహరణకు లావెండర్ ఆయిల్ అంటే లావెండర్ నూనె, లేదా రోజ్మెరీ ఆయిల్ అంటే రోజ్మెరీ నూనె, లేదా టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ నూనె, ఇలాంటివి ఏవైనా మీరు వాడుకోవచ్చు తెప్పించుకొని. ఎసెన్షియల్ ఆయిల్స్ మొక్కల నుంచి తీసినటువంటి సహజమైన నూనెలు, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. లావెండర్ ఆయిల్ అనుకోండి ఆ జుట్టు కుదుళ్ళని స్ట్రెంథన్ చేయడానికి, ఇక రోజ్మెరీ ఆయిల్ అనుకోండి రక్త ప్రసరణ పెంచడానికి, ఇక టీ ట్రీ ఆయిల్ అనుకోండి చర్మంపై నుండి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడతాయి. పర్పస్ని బట్టి మీరు వీటిని వాడుకోవచ్చు షాంపూ కలిపి. కొన్ని అధ్యయనాల ప్రకారంగా రోజ్మెరీ ఆయిల్ ఏమో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని, అలాగే లావెండర్ ఆయిల్ ఏమో ఒత్తిడిని తగ్గించి జుట్టు రావడాన్ని నివారిస్తుందని ఇలా తేలింది. షాంపూతో కలిపినప్పుడు ఈ నూనెలు నేరుగా చర్మం పైన పనిచేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకొక సింపుల్ కాంబినేషను నిమ్మరసం అలాగే షాంపూ. కొన్నిసార్లు మన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది, నిస్తేజంగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మీ జుట్టుకి ఒక తక్షణమైనటువంటి మెరుపు ఇవ్వాలి. దానికి ఒక అద్భుతమైన చిట్కా ఇది. మీ షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలిపి తల స్నానం చేయండి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, మీ వెంట్రుకలు నిగనిగలాడుతూ పట్టులాగా మెరిసిపోతాయి. నిమ్మరసం అంటే ఏమిటి, ఇది ఒక సహజమైన క్లెన్సర్ లాగా అంటే శుభ్రం చేసేదిగా పనిచేస్తుంది. ఇది జుట్టు మీద పెరిగిపోయినటువంటి మలినాల్ని తొలగించేస్తుంది, వాటికి కాంతినిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అంటే నిమ్మపులుపు అంటారే అది. ఇది ఆ జుట్టు చర్మం తాలూకా pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అంటే ఇది జుట్టు కుదులని శుభ్రం చేయడానికి, చుండును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని పరిశోధన ప్రకారంగా ఈ నిమ్మరసంలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ లక్షణాలు జుట్టుని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. షాంపూతో కలిపాం కదా, కలిపినప్పుడు నిమ్మరసం జుట్టుకి ఒక సహజమైన మెరుపుని ఇస్తుంది. అయితే నిమ్మరసాన్ని మరీ ఎక్కువ ఉపయోగించడం మంచిది కాదు, అప్పుడు జుట్టు మళ్ళీ పొడిబారేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఈ నిమ్మరసాన్ని వాడండి. ఇంకొక మంచి కాంబినేషను తేనె ప్లస్ షాంపూ. ఈ తేనె అంటుందని చాలామందికి తేనె జుట్టుని తెల్లబడేలా చేస్తుందనుకుంటారు, కానీ అది అబద్ధం. పొడిబారిన జుట్టు ఒక పెద్ద సమస్య చాలామందికి. దీనివల్ల జుట్టు చిట్టుతుంది, అలాగే విరిగిపోతూ ఉంటుంది, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి అంటే ఈ డ్రై స్కాల్పు లేదా డ్రై హెయిర్కి కూడా ఒక సహజమైన పరిష్కారం ఉంది. మీ షాంపూలో కొద్దిగా తేనె కలిపి చూడండి. దీంతో మీ జుట్టు పొడిబారకుండా తేమని సంతరించుకుంటుంది, ఆ మాయిశ్చర్ని. అంతేకాదు తేనె మీ కుదురుని ఆరోగ్యంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. తేనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్ లాగా అంటే తేమని అందించేది కింద ఉపయోగపడుతుందని తేలింది. జుట్టుకి అవసరమైనటువంటి తేమని ఇది అందిస్తూ దాన్ని మృదువుగా ఉంచుతుంది. తేనెలో మీరు గమనించే ఉంటారు సహజమైన చక్కెరలు ఉంటాయి, అలాగే అమైనో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టుకి పోషణ ఇస్తాయి. తేనెలో ఉండేటటువంటి హ్యూమాక్టెంట్ అంటే తేమని నిలుపుకునేటటువంటి లక్షణాలు జుట్టులో తేమని నిలిపుంచడానికి సహాయపడతాయి. అంటే ఇది జుట్టు కుదులని స్ట్రెంథన్ చేయడానికి, జుట్టు పెరుగుదలని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారంగా తేనెలో ఉండేటువంటి యాంటీ మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవుని నాశనం చేసే లక్షణాలు చర్మం పైన ఇన్ఫెక్షన్స్ని నివారించడానికి సహాయపడతాయి అని తేలింది. షాంపూతో కలిపాం కదా తేనెని, ఇలా కలిపినప్పుడు తేనె ఆ జుట్టుని మృదువుగా తేమగా ఉంచుతుంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు చెప్పే తీరాలి. మీ కేశాల అందం మీలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ సహజమైన చిట్కాలను ఉపయోగించి మీరు మీ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. గుర్తుంచుకోండి, సహజమైన అందానికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైన విలువ అనేది ఉంటుంది. అందమైన భవిష్యత్తు మీ సొంతం. మీ ఆరోగ్యం, మీ అందం మీ చేతిలోనే ఉంటాయి. విశ్వాసంతో ట్రై చేయాలంతే, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మీ అందం రెగ్యులర్గా నిత్యం వెలిగిపోవాలని ఆశిస్తాను. మీ అందమైన తలకట్టే మీ ప్రత్యేకత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైనా మీరు ఇలాగా షాంపూలో ఏదైనా కలిపి చూసారా నిమ్మరసం లాంటివి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటి మీ ఈ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.